ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 23. ఒకరోజు షిరిడీకి 600 మంది భక్తులు వస్తున్నామని సాయి సంస్థానాధికారి పాఠక గారికి కబురు చేశారు. వారి ఏర్పాటుకు 1200 రూపాయలు కావాలి. కానీ నాటి నిధులు ట్రెజరీలో జమ చేశామే, ఎలాగా అనుకుంటుంటే ఎవరో ఇద్దరొచ్చి మేము త్వరగా వెళ్ళాలి, ఈ పైకము రేపు వినియోగించండి అని బ్రతిమాలి 1200 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు షిరిడీ గ్రామస్తులమని చెప్పారు, కానీ విచారిస్తే ఆ గ్రామస్తులు కారని తెలిసింది. 3వ రోజు ఒక భక్తుడు పాఠక్తో, సాయి అబ్దుల్లా వచ్చి మీకు డబ్బిచ్చినట్లు నాకు 3 రోజుల క్రితం కలొచ్చింది అన్నాడు. బాబా తమ భక్తులనన్నాడు పస్తుంచను అన్నారు. బోరీబందర్కి చెందిన ఒక అడ్వకేటు షిరిడీ వెళ్తుంటే టికెట్టు 100 రూపాయలు రైల్లో ఎవరో దొంగిలించారు. ఈ సంగతి ఎంత చెప్పినా టికెట్ కలెక్టర్ వినలేదు. ఇంతలో ఒక వృద్ధుడు అతడి చేతికి ఒక టికెట్ ఇచ్చి తన వారొకరు రానందుకు ఆ టికెట్ అదనంగా ఉందని చెప్పాడు. తాను సాయి భక్తుడనని పరిచయం చేసుకొని అతని షిరిడీ ఖర్చులన్నీ కూడా భరించి బాబా చరిత్ర గ్రంథం కూడా ఇచ్చాడు. బొంబాయిలో తన చిరునామా కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. అడ్వకేట్ తిరిగి వస్తూ దారిలో చరిత్ర గ్రంథం తెరవగానే దానిలో 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయి. అతడిల్లు చేరేసరికి రైల్లో పోయిన పర్సు బాబా పటం దగ్గర ఉంది. ఆ వృద్ధుడికి ఇవ్వవలసిన పైకం తీసుకెళ్లి బొంబాయిలో విచారిస్తే అతని ఆచూకే లేదు. ఆ వృద్ధుడు శ్రీ సాయిబాబాయే. రాహూరిలో కులకర్ణి తండ్రి 1965లో జబ్బుపడినప్పుడు ఒక ఫకీరు వచ్చారు. రోగి భార్య ఆయనకు భిక్ష ఇచ్చి తన భర్తను రక్షించమని కోరింది. ఆయన చిటికెడు పాదధూళి ఇచ్చి దీనిని నీళ్లలో వేసి తాగమను, 3 రోజుల్లోగా తగ్గుతుంది, వెంటనే నా దర్శనానికి షిరిడీ రమ్మను అని చెప్పి వెళ్ళిపోయారు. అలానే 3 రోజుల్లో అతని రోగం తగ్గింది. ఆ కుటుంబము షిరిడీ వచ్చి స్థిరపడ్డారు. 1975లో కులకర్ణికి జబ్బు చేసింది. ఒకనాటి రాత్రి అతనికి మెలకువ వచ్చేసరికి బాబా అతడి పక్కనే కనిపించారు. అప్పుడు తలుపులు వేసే ఉన్నాయి. ఇంట్లో దొంగ దూరాడని అతను కేకలేసేసరికి బాబా నవ్వి ఆశీర్వదించి మాయమయ్యారు. తెల్లవారేసరికి అతని జబ్బు తగ్గిపోయింది. ఒక పేద వితంతువు 1956లో పోలియో వచ్చిన తన కొడుకును షిరిడీ తీసుకొచ్చింది. అతనిని కూలివాణి భుజం మీద కూర్చోబెట్టి సమాధికి ప్రదక్షిణం చేయిస్తుంది. అది సిగ్గనిపించి అతను ఒకరోజు తన బదులు తల్లినే ప్రదక్షిణాలు చేయమని చెప్పి ఒంటరిగా గదిలో కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఒక సాధువు అతని ఎదుట కనిపించి బలవంతంగా అతనిని లేవదీసి సమాధి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అతనికి ఒక స్తంభం పట్టుకొని నించోమని చెప్తూ ఆయన మాయమయ్యాడు. తర్వాత కొడుకు తనతో పాటు నడవటం చూశాక కానీ తల్లి అతని మాటలు నమ్మలేదు. బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న కరుణాకర్ ఉబ్బసం బాధ భరించలేక ఉద్యోగం మాని షిరిడీ చేరి అక్కడ చావడిలో సేవ చేస్తున్నాడు. ఒకనాటి రాత్రి అతని తీవ్రమైన జ్వరము, దగ్గుతో బాధపడుతున్నాడు. కొద్దిగా కునుకు పట్టగానే కలలో సాయి కనిపించి దునిలో కొబ్బరికాయ, అగరవత్తులు, కర్పూరము సమర్పించు అన్నారు. అతడు మరురోజు దునిపూజ చేశాక పగలు బాధలు తగ్గి రాత్రి మాత్రం రాసాగాయి. అతడు ఒంటిపూట భోజనం చేస్తూ పగలంతా పనిచేసేవాడు. ఆ రోజుల్లో శివకేశన స్వామి మధ్యాహ్న భోజనం అయ్యాక ద్వారకామాయిలోని రథశాలలో పడుకునేవాడు. ఒకరోజు సాయంత్రం 4 గంటలకు కరుణాకర్ ఆయన వద్దకు వచ్చి, నాకు మీరేమైనా తినడానికి ఇచ్చారా అన్నాడు. లేదు అన్నారు స్వామి. అతడు ఆశ్చర్యపోయి, అదేంటి, మీరు నాకు వేరిచ్చి దీన్ని నోట్లో ఉంచుకుంటే నా బాధ తగ్గుతుందని చెప్పారు కదా అని ఒక వేరు చూపాడు. ఇద్దరూ ఆశ్చర్యపోయి అది సాయిలీలే అని గుర్తించారు. దానితోనే అతని ఆరోగ్యం బాగుపడింది. అతడు షిరిడీ విడిచి వెళితే వ్యాధి మళ్లీ వచ్చి తిరిగి షిరిడీ రాగానే తగ్గేది. అందుకే అతడు షిరిడీలో ఉండిపోయాడు.